హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తులు గల గొలుసును మెడలో ధరించాలి అని వారు చెబుతున్నారు. అంతేకాకుండా కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తులు గల ఉంగరాన్ని కూడా ధరించాలి. అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి. చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఆరు బయట గురువారం రోజున అర కేజీ చక్కెరను పోసి ఆ చీమలకు ఆహారం కల్పించాలి. అలాగే దీపావళి అమావాస్య రోజున 108 నాణేలతో లక్ష్మీ అష్టోత్తరం చేసి వాటిని ధనం ఉంచే పెట్టెలో కానీ లేదా బీరువాలో కానీ భద్రపరచాలి. 20 శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేయాలి. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున కుబేరాష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. అలాగే సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహాన్ని దానంగా ఇవ్వాలి. పుట్టింటి నుంచి 2 దీపపు కుందులను తీసుకొని వచ్చి స్త్రీలు నిత్యం వెలిగించడం ద్వారా రుణ బాధలు ఉండవు అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.